హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్రీమీ ఆల్ఫ్రెడో గార్లిక్ మష్రూమ్ పాస్తా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం 100 గ్రామ్స్ బటన్ మష్రూమ్స్ తీసుకోవాలి. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఒక 5 మష్రూమ్స్ తీసుకుంటే సరిపోతుంది. మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న ఉల్లిపాయలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయని కూడా ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గార్లిక్ ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉడకపెట్టిన స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. నాకు స్వీట్ కార్న్ బాగా ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోని వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం తీసుకునే పాస్తా క్వాంటిటీ బట్టి మనం వాటర్ వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. నీళ్ళు కొంచెం వేడెక్కాక అందులోకి ఒక 200 గ్రాముల పాస్తాని యాడ్ చేసుకోవాలి. నేను పెన్నే పాస్తాని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన వెరైటీ ఆఫ్ పాస్తాని యూస్ చేసుకోవచ్చు. పాస్తాని ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఉడికిందో. మరీ ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా కట్ చేసినప్పుడు అది 2 పీసెస్ అయిందంటే అది బాగా ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పాస్తాని స్ట్రైన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నాక పాస్తాని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ బాగా మెల్ట్ అయ్యాక అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు అలాగే ఉల్లి తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని అందులో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మష్రూమ్లో ఉండే వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది ఇలా చేయడం వల్ల. చూసారు కదా ఎలా కలర్ చేంజ్ అయిందో. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని ఇందులో వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్ల మైదాను యాడ్ చేసుకోవాలి. మైదా యాడ్ చేసుకోవడం వల్ల మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా క్రీమీగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత మరిగించిన పాలని ఒక 2 కప్పుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పాస్తా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం వేసుకున్న మైదా ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి. దానికోసం ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా క్రీమీగా రావాలి. అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పాస్తాని వేసుకోవాలి. పాస్తా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇటాలియన్ సీజనింగ్స్ మిక్స్ అండి. దీన్ని పాస్తా, పిజ్జా, శాండ్విచ్ ఎందులోనైనా వాడుకోవచ్చు. ఇందులోని ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ ఇంకా గార్లిక్ పౌడర్ ఇలా చాలా హర్బ్స్ అనేవి ఉంటాయి. ఇవి లేని వాళ్ళు సెపరేట్గా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. సీజనింగ్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం మిల్క్ని ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చీజ్ యాడ్ చేసుకోవడమే. చీజ్ కూడా ఆప్షనల్ అండి. నేను క్రీమీగా రావడానికి యాడ్ చేసుకున్నాను. అంతే అండి, మన క్రీమీ ఆల్ఫ్రెడో గార్లిక్ మష్రూమ్ పాస్తా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని హాట్గా గార్లిక్ బ్రెడ్తో తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా గార్లిక్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.